Right, students, welcome back to the session. So mains level data interpretations, it's ఒక 2 sets అయితే ఈ వీడియో సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎస్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైట్? ఎస్ ఎస్ అలాగే కంటెంట్ కనుక నచ్చి నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చుతుంటే వీడియోని లైక్ చేయండి. ఓకే, డన్ డన్. సో అలాగే పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కనుక ఎంఎస్ఆర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి ఎంఎస్ఆర్ క్లాసెస్ అని చెప్పేసి కనుక టైప్ చేస్తే గూగుల్ ప్లే స్టోర్లో, రైట్, యూ విల్ ఫైండ్ ద సేమ్ లోగో, అన్ యాప్ విత్ ద సేమ్ లోగో. మీరు యూట్యూబ్లో ఏదైతే లోగో చూస్తున్నారో అదే లోగోతో యాప్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో పీడిఎఫ్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంచుతాను. రైట్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓన్గా ట్రై చేయండి క్వశ్చన్స్. ఓకే, రైట్ రైట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం క్వశ్చన్. ఒకవేళ పీడిఎఫ్ సాల్వ్ చేయకపోయినా జస్ట్ వీడియోని ఒకసారి పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి, అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు అని తెలుసుకోవడానికి. రైట్, ఎస్. సో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ షాప్ కీపర్ హ్యాస్ 5 items. తన దగ్గర 5 items ఉన్నాయిట ఇన్ హిజ్ షాప్, and the total units of each item and the cost per unit of that item is different. Very good. తన దగ్గర ఒక్కొక్క యూనిట్, రైట్, టోటల్ యూనిట్స్ ఆఫ్ ఈచ్ ఐటమ్ అండ్ కాస్ట్ ఈజ్ డిఫరెంట్ అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. Total worth of item D in the shop is 5,000, 56,000. ఐటమ్ డి గురించి మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. రైట్, ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ 620. వెరీ గుడ్. అలాగే టోటల్ వర్త్ గురించి మాట్లాడారు. తర్వాత ఏ అండ్ సి టోటల్ వర్త్ రేషియో చెప్పారు. బి అండ్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేమ్ అని చెప్తున్నారు. అలాగే టోటల్ వర్త్ ఆఫ్ బి అండ్ ఈ ఈజ్, వెరీ గుడ్, అండ్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఇక్కడేమో రెండు ఏ అండ్ సి యూనిట్స్ రేషియో అలాగే టోటల్ వర్త్ రేషియో ఇచ్చారు. బి అండ్ ఈ యూనిట్స్ రేషియో, టోటల్ వర్త్ రేషియో కూడా ఇచ్చేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. డి అయితే మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్త్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ ప్రైస్ పర్ యూనిట్ అని చెప్తున్నారు. రైట్, కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, సో ఇక్కడేమో కాస్ట్ ప్రైస్ మైనస్ ఐటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 620 ఈ వాల్యూ ఇచ్చారు. రైట్, డి గురించి మాట్లాడితే డిలో టోటల్ వర్త్ తెలుసు కదా నాకు. ఓకే, cost price minus items is equal to 620. Okay, let the items be A. అంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు నాకు? కాస్ట్ ప్రైస్ is equal to 620 plus A. Right, let the items be A number of items. నా దగ్గర ఏ నెంబర్ ఆఫ్ ఐటమ్ డిలో ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. రైట్, ఐటమ్ డి ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి ఐటమ్ డిలో. ఒక్కొక్క దానికి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 620 ప్లస్ ఏ. రైట్, నాకు ఇప్పుడు టోటల్ వర్త్ ఈస్ గివెన్ యాజ్ 56,000. 56,000 is the total worth. రైట్, టోటల్ వర్త్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ A plus 620. This value is given as 56,000. రైట్, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్న సాల్వ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ కొంచెం కనుక బ్రెయిన్ అప్లై చేస్తే 56ని నేను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాను? 8 times 56. రైట్, 80, 700. 620కి 80 యాడ్ చేస్తే 700 వచ్చింది. అలాగే ఏ అనేది 8. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఐ ఆమ్ గెటింగ్ యాజ్ 80
అలాగే కాస్ట్ ప్రైస్ ఈజ్ 700. వెరీ గుడ్. సో ఇలాగా ప్రతి ఐటమ్ కి కాస్ట్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఐటమ్స్ కాదు నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఐటమ్ డి లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఫర్ సపోజ్ ఐటమ్ డి అంటే ఏసీస్ అనుకుందాం, నెంబర్ ఆఫ్ ఆర్ఎల్స్ టాయ్స్. ఓకే, ఐటమ్ డి అనేది ఒక కార్ టాయ్. ఓకే, దానిలో ఒక్కొక్క టాయ్ వచ్చేసి 700 రూపీస్, అలాగా 80 కార్ టాయ్స్ ఉన్నాయి. ఐటమ్ ఏ అంటే ఫర్ సపోజ్ సమ్ అదర్ టాయ్. ఓకే, డాల్, సమ్ టెడ్డీ. నెక్స్ట్ ఐటమ్ బి అంటే డోరమాన్. ఇలా టాయ్స్ ఉన్నాయి ఒక షాప్ లో అనుకుందాం ఫర్ సపోజ్, రైట్. సో ఐటమ్ డి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 80 ఉన్నాయి, అలాగే ఈచ్ కాస్ట్ ప్రైస్ 700, టోటల్ వర్త్ 56,000, రైట్. ఎస్. సో టేబుల్ అనేది డ్రా చేసుకుందాం ప్రతిదానికి. ఒకసారి మాట్లాడితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అలాగే కాస్ట్ ప్రైస్, నెక్స్ట్ వర్త్. డన్. సో నా దగ్గర వచ్చేసి టోటల్ 5 ఐటమ్స్ ఉన్నాయి, ఏబిసిడిఈ. ఐటమ్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో డి గురించి ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 80 అని తెలిసింది, 700. సో 56,000 ఇస్ ద నెట్ వర్త్. వెరీ గుడ్. సో ఇక్కడ నాకు ఏసీకి రేషియో మాట్లాడుతున్నారు చూడండి, టోటల్ వర్త్ ఆఫ్ ఏ అండ్ సి, అలాగే బి అండ్ ఈ ఇన్ ద సేమ్, ఆర్ ఇన్ సేమ్. వెరీ గుడ్. బి అండ్ ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ సేమ్. బి అండ్ ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ సేమ్. వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే బి అండ్ ఈ టోటల్ వర్త్ ఈజ్ ఇన్ ద రేషియో 8:9, రైట్. వెరీ గుడ్. అలాగే ఏ అండ్ సి, total worth is in the ratio 5:4, items is in the ratio 3:2. Total worth 5:4, 3:2. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు బి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. బి, let items, number of items is equal to a. Let number of items is equal to a, right. సో బిలో ఐటమ్స్ ఏనే ఉంటాయి, బిలో ఈలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ అని మాట్లాడుతున్నారు కాబట్టి బిలో ఐటమ్స్ ఏనే ఉంటాయి, అలాగే ఈలో కూడా ఏనే ఉంటాయి. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ రైట్ 380 ప్లస్ ఏ, 380 ప్లస్ ఏ. అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈ మాట్లాడితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈ వచ్చేసి నాకు ఈలో ఇన్ఫర్మేషన్ ఏముంది, 430 ప్లస్ ఏ. ఇప్పుడు నెట్ వర్త్ రేషియో మాట్లాడుతున్నారు విచ్ ఈజ్ 8:9 కదా. సో నెట్ వర్త్ అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏ ఇంటూ కాస్ట్ ప్రైస్ నెట్ వర్త్. Okay, this is the net worth of item B to that of net worth of item E, 430 plus A. This value is given as 8:9, right. Very good. So let us cancel A and A.
ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి న్యూమరేటర్ కి డినామినేటర్ కి 50 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ 50 అయితే 8 parts 400. So that A is equal to, so that ఇక్కడ A value వచ్చేసి నాకు which is 400 అంటే 20. వెరీ గుడ్. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి వచ్చేసి 400, ఇది వచ్చేసి 450. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ రాసేసుకుందాం. డన్. ఐటమ్ బి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 20, ఐటమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 20, cost price is 400, cost price is 450, 4 2 times 8 పక్కన 000, right, 90 పక్కన 00. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది బి అండ్ ఈ ఇన్ఫర్మేషన్. అలాగే సేమ్ ఏ అండ్ సి కూడా రాసేసుకుందాం. ఏ టు సి. ఐటమ్స్ ఇన్ ఏ వచ్చేసి 3 parts అయితే ఐటమ్స్ ఇన్ సి వచ్చేసి 2 parts, రైట్. ఐటమ్స్ ఇన్ ఏ వచ్చేసి 3 parts అయితే 3:2 రేషియో ఇచ్చారు కదా, 3:2 రేషియో, రైట్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ మాట్లాడితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు ఇన్ఫర్మేషన్ నుంచి. డిఫరెన్స్ 485 అలాగే 590. 485 ప్లస్ 3 parts, 485 ప్లస్ 3 parts, అలాగే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ సి గనక మాట్లాడితే 590 ప్లస్ 2 parts, 590 ప్లస్ 2 parts. ఇప్పుడు నెట్ వర్త్ కావాలి అంటే 3 ఇంటూ పి రాసి క్యాన్సిల్ చేయని అవసరం లేదు, ఇందాక ఏ రాసి క్యాన్సిల్ చేసాం కదా, సేమ్ అలాగే 3p ఇంటూ దిస్ వాల్యూ డివైడెడ్ బై 2p ఇంటూ దిస్ వాల్యూ. రాసి క్యాన్సిల్ చేయట్లేదు, డైరెక్ట్ గా రాసేస్తున్నా, రైట్. 3 ఇంటూ 485 plus 2p upon 2 into 590 plus పైన 3p, sorry, this is 3p, this is 2p. ఈ వాల్యూ వచ్చేసి రేషియో ఈజ్ నెట్ వర్త్ రేషియో ఈజ్ 5:4. నెట్ వర్త్ రేషియో ఈజ్ 5:4. 2 times. సో క్యాన్సిలేషన్స్ చేద్దాం. 485 times, ఇది వచ్చేసి 485 6 times, 500 6 times, 3000 minus 90 2910 ప్లస్ ఇక్కడ వచ్చేసి 6 3 times 18p, ఇది వచ్చేసి 600 5 times 6 5 times 3000 minus 50, 3000 minus 50 2950 plus 5 2 times 10 10p. ఇక్కడ డిఫరెన్స్ 8 parts 8 parts 40 అంటే p వాల్యూ 5. వెరీ గుడ్. p వాల్యూ 5 అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ 3p, రైట్. ఐటమ్స్ వర్త్ రాసేసుకుందాం. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3p 3 5 times 15, 2p 5 2 times 10. వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి
కాస్ట్ ప్రైస్ 3p 15 గనక యాడ్ చేస్తే దిస్ ఈజ్ 500. 2p అంటే 10 యాడ్ చేస్తే దిస్ ఈజ్ 600. వెరీ గుడ్. 15 5 times 75 పక్కన 00 6000. రైట్, వెరీ గుడ్. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, గ్రాఫ్ ని అలాగే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేస్తే నాకు వచ్చిన టేబుల్ ఇది. ఓకే, సో క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. Shopkeeper can sell X% of total items at a percentage loss and the remaining 25% loss. Total profit percentage by the shopkeeper in this sale is less than 10% అని మాట్లాడుతున్నారు. రైట్, వెరీ గుడ్. Which of the following is true? Less than 10% overall profit percentage. కొన్ని ఐటమ్స్ ఏమో 10% లాస్ కి, కొన్ని ఐటమ్స్ ఏమో 25% ప్రాఫిట్ కి ఓవరాల్ ప్రాఫిట్. సో ఎలిగేషన్ మాట్లాడొచ్చు. ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్. దిస్ ఈజ్ ఏ పాసిబుల్ కేస్, రైట్. 42 కంటే తక్కువ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ఫర్ సపోజ్ లెస్ దాన్ 10 అంటే లెట్ ఇట్ బి 9, మాక్సిమం వాల్యూ ఈజ్ 9 కాబట్టి. ఓకే, సో ఎలిగేషన్ వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నేమో 10% లాస్ కమ్ముతున్నారు, కొన్నేమో 25% ప్రాఫిట్ కమ్ముతున్నారు. ఓవరాల్ X% అంటున్నారు, ఆ ఎక్స్ లెస్ దాన్ 10 అని మాట్లాడుతున్నారు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 42%, 42 కంటే తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. ఫర్ సపోజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ రైట్ ఓవరాల్ 9% ప్రాఫిట్ ఆ సేల్. Right, overall profit percentage is 9% అనుకున్నాం, less than 10 కాబట్టి. రైట్, X% of the total number of articles, total number of items of remaining అంటే ఇక్కడ X%, ఈ వాల్యూ ఎంతో మాట్లాడాలి. రైట్, ఎస్. డిఫరెన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 25 - 9 16 19. ఓకే, 16:19. ఐటమ్ ఏ గురించి మాట్లాడుతున్నారు? ఐటమ్ ఏ టోటల్ నెంబర్ ఈజ్ 15. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పర్సంటేజ్ కనుక రాస్తే 16 అవుట్ ఆఫ్ టోటల్ 35. 5 7 times 5 20 times. So 16 2 times 320 upon 7. 7 4 times 28. ఇంకా 40 ఉంది. 7 5 times 35. 45 point something. ఇక్కడ నా మాక్సిమం ప్రాఫిట్ 9% వేసుకున్నా 42 కంటే గ్రేటర్ వాల్యూ వచ్చింది. 42 కంటే లెస్సర్ కాదు, గ్రేటర్ వాల్యూ వచ్చింది. రైట్, ఈ ప్లేస్ లో నేను 9 కాకుండా 8 వేసినా 7 వేసినా ఇంకా ఇక్కడ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఓకే, వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 42, నాట్ లెస్ దాన్. సో ఏ అనేది కాదు. ఏ గురించి చెక్ చేసాం. వెరీ గుడ్. నెక్స్ట్ బి గురించి మాట్లాడితే if the profit percentage is 4%, అంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 4% అని మాట్లాడుతున్నారు. 10%, 25%, overall there is a profit of 4%. Very good. The difference between units is 3. Okay, first of all ratio మాట్లాడితే 21:14. 7 3 times, 7 2 times. Total items of item A is 15. Total A is 15, right? 5 parts 15 అయితే 5 parts 15 అయితే difference is 1 part, which is 3. Yes, exactly 3. So B is true.
నెక్స్ట్ సి గురించి మాట్లాడుకుందాం. ఓకే, టోటల్ ప్రాఫిట్ అమౌంట్ కెనాట్ బి మోర్ దాన్ 750. ఓకే, కెనాట్ బి మోర్ దాన్ 750. రైట్, ఇక్కడ చూడండి, ఐటమ్ ఏ వచ్చేసి total profit cannot be more than article A 10% loss, 10% అలాగే 25% ప్రాఫిట్ అని మాట్లాడుతున్నారు కదా. సారీ, టోటల్ ఐటమ్స్ 15 ఐటమ్స్, టోటల్ ఐటమ్స్ 15 ఐటమ్స్. కొన్ని ఏ ఆర్టికల్స్ 10% లాస్ కి సెల్ చేశారు అనుకుందాం. 10% లాస్ అంటే 450. కొన్ని ఐటమ్స్ 25%, ఏ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 450 రూపీస్ కి సెల్ చేశారు అనుకుందాం. బి నెంబర్ 25% ప్రాఫిట్, 25% ఆఫ్ 500, విచ్ ఈజ్ 500 లో 1/4 వాల్యూ. 25 5 times 125, 125 అంటే 625. ఓకే, టోటల్ ప్రాఫిట్ అమౌంట్ కెనాట్ బి మోర్ దాన్, ఎస్ 750 కంటే అక్కడ నాకు ఓవరాల్ మాక్సిమం ప్రాఫిట్ వచ్చిందే నాకు. రైట్, 500 మీద 25% రిమైనింగ్ ప్రాఫిట్, 25% ప్రాఫిట్ కి గనక సెల్ చేస్తే ఒకదానికేమో 450 వచ్చింది, ఒకదానికేమో మాక్సిమం 625 వచ్చింది. రైట్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మాట్లాడుకున్నా సరే అది 750 కంటే గ్రేటర్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, రైట్, ఆప్షన్ సి ఆల్సో ట్రూ. బోత్ బి అండ్ సి ఆర్ ట్రూ ఫర్ దిస్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the shopkeeper marked the price of each item of B గురించి మాట్లాడుతున్నారు. B number of items 20, 400. B లో 20, 400. రైట్, మార్కప్ చేశారట ఓవర్ కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ యూనిట్ బి ఎట్ 15% డిస్కౌంట్. కొంత పర్సంటేజ్ ఐటమ్స్ అంటే 60% ఫస్ట్ బ్లాంక్ అంటే రిమైనింగ్ 10%. ద ఓవరాల్ ప్రాఫిట్ ఇన్ ద సేల్ ఈజ్, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫర్ సపోజ్, రైట్, ఎస్, 11 ఓవర్ ద ప్రాఫిట్. ఓకే, ఇక్కడ చూడండి, సోల్డ్ ఎట్ 60% అనుకుందాం ఫర్ సపోజ్. Right, 60% of 20, which is 12 at profit. If the marked up each item over cost price and sold 15% discount. Very good. 400 దీని మీద నాకు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 మీద ఎంత అయితే 400 మీద దాన్ని 4 టైమ్స్ చేయడం. 400 plus 17 4 times, which is 68 plus 1 0.5 4 times 2, which means 670 is 470 is the market price. 470 is the market price. కొన్ని ఐటమ్స్ 60% of the items, which means, right, నా టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8000. ఓకే, 60% means 20 లో 60%, which is 12 articles at a discount of 15%. 10% 47,
5% is దీనిలో half, which is 23.5. రెండింటిని యాడ్ చేస్తే 70.5, which means 15% discount ఇస్తే, which means 399.5 rupees. Very good. అలాగే next remaining items 8 items ఉన్నాయి remaining. అవేమో 10% discount, which means 47 discount, 47 rupees discount, right? So 47 discount అంటే అక్కడ 470 లో 47 సబ్స్ట్రాక్ట్ చేస్తే 50 సబ్స్ట్రాక్ట్ చేస్తే 420, 423, right? అయినా సేల్ లో ప్రాఫిట్ అమౌంట్ ఎర్న్డ్ బై హిమ్ ఈస్, ఇంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందా? 7,000 ప్రాఫిట్. అవన్నీ 400కి సెల్ చేస్తేనే, అంటే 400 కంటే ఇంకా 0.5 తక్కువ. ఫర్ సపోజ్ 12 times 4,800 కదా, 4,800 minus 0.5 అంటే -6 చేస్తే 4,794. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి 8 3 times 24, 8 2 times 16, 18, ఇక్కడ 8 into 23, that is the profit. ఆల్రెడీ 12 into 400 అక్కడ నుంచి 6 రూపీస్ పోయింది, ఇక్కడేమో 8 into 23, అది మాత్రమే ప్రాఫిట్. 8 2 times 16, 17, 18, ఇక్కడ నుంచి 184 ప్రాఫిట్, అంటే ఓవరాల్ 176 మాత్రమే ప్రాఫిట్, 178 రూపీస్ మాత్రమే ప్రాఫిట్. ఇంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ లేదు అసలు, రైట్? సో ఫస్ట్ ఆప్షన్ నో, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే, రైట్, మళ్ళీ 60% అంటున్నారు. 12 items and remaining 8 units. రిమైనింగ్ 8 units కదా అవుతుంది, 10% డిస్కౌంట్, రైట్? అసలు ఇక్కడ ఫస్ట్ చెక్ చేయని అవసరంలా. సో సోల్డ్ 60% ఆఫ్ ది ఆర్టికల్స్ అంటే అక్కడికే 12 అయిపోయింది, రిమైనింగ్ 12 అనేది ఛాన్స్ లేదు. 50% ఈజ్ 10, రైట్? రిమైనింగ్ 10, అంటే 10 కదా, ఇవి కూడా అయ్యే ఛాన్స్ లేదు. 50% అంటే 10, రిమైనింగ్ అనేది 10, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఓన్లీ బి మాత్రమే. 60% తీసేస్తే ఓవరాల్ 20లో నాకు 60% అంటే విచ్ ఈజ్ 12, అప్పుడు రిమైనింగ్ 40% 8% అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? ఎస్. అలాగే 50 తీసేస్తే రిమైనింగ్ 10 ఉండాలి, 10 ఉండాలి, ఈ రెండు లేవు. మాక్సిమం ఓన్లీ బి అయ్యే ఛాన్స్ ఉంది, ఒకసారి చెక్ చేయండి, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. షాప్కీపర్ మార్క్డ్ అప్ ప్రైస్ ఆఫ్ 30% of the items of 6x rupees above its cost price and remaining 8y rupees above its cost price. Very good. He sold all the units at 25% discount and there is no profit, no loss in the sale. No profit, no loss ante cost price is equal to selling price, right? Very good. Item C గురించి మాట్లాడుతున్నారు. Item C 10, 600. Item C number of items 10, ఒక్కొక్కటి 600 rupees. 30% of the units cost price, selling price, market price రాసేస్తే, right? 30% అంటే 3 articles, okay? 6x above its cost price అంటే 600 plus 6x, very good. And remaining 7, 6x 600 plus 8y, very good, very good.
సో ఇది టోటల్ మార్కెట్ ప్రైస్, ఇది ఈచ్ ఐటమ్ మార్కెట్ ప్రైస్. అంటే టోటల్ మార్కెట్ ప్రైస్ 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టోటల్ 3 ఐటమ్స్ ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ గురించి అవసరం లేదనుకుంటా, అసలు సెల్లింగ్ ప్రైస్ అవసరం లేదు. వెయిట్, సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని మాట్లాడుతున్నారు. డిస్కౌంట్ ఇస్తే సరిపోతుంది. మార్కెట్ ప్రైస్ ఓకే. సో 600 ప్లస్ 6x అలాగే 600 ప్లస్ 85. వెరీ గుడ్. ఇక్కడ ఓవరాల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1800 ప్లస్ 18x. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ is 6 times 7 times 42, 8 times 56y. Very good. This is the overall market price. He sold all the items 25% discount, which means total market price which is 6000 plus 18x plus 56y. దీనిలో 25% డిస్కౌంట్ ఇచ్చారు. 25% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ 3/4 వాల్యూ. 25% అంటే 1/4 డిస్కౌంట్ ఇచ్చేస్తే రిమైనింగ్ 3/4 ఉంటుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు నో ప్రాఫిట్ అండ్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్, విచ్ మీన్స్ 6000 రూపీస్. రైట్. ఇది వచ్చేసి 4 plus 18. దీనిలో 3/4 ఆఫ్ 6000 ప్లస్ 18x plus 56y. This is equal to 6000. Right. ఇది వచ్చేసి 2000. సో 18x plus 56y is equal to 8000 minus 6000, which is 2000. 8000 minus 6000, which is 2000. 2 common these cancel cheste 9x plus 28y is equal to 1000. Very good. Option C is the correct answer for this question. Option C is the, ఇది each item market price, overall market price. Okay, done. Very good, very good. Next question. If the shopkeeper mixes all the units of D and E together and sold at 700 per unit, very good. The total profit percentage earned by the shopkeeper D and E. D, E గురించి చెప్తున్నారు. D items 80, 20, 700, 450. D గురించి మాట్లాడితే 80 అలాగే 700. ఈ గురించి మాట్లాడితే 20, 450. వెరీ గుడ్, వెరీ గుడ్. 80 ఐటమ్స్ వచ్చేసి నాకు 56,000. ఇక్కడ వచ్చేసి 9,000. ఓవరాల్ నా దగ్గర 100 ఆర్టికల్స్ ఉన్నాయి. 700 కి సెల్ చేస్తున్నారు. డి అండ్ ఈ కలిసి 100 ఆర్టికల్స్ ఉన్నాయి. 700 కి సెల్ చేస్తున్నారు. రైట్, వెరీ గుడ్. సో 100, 700 పక్కన 00. రైట్. నాకు ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అంటే కనుక ఇక్కడ నుంచి వస్తుంది 450. ఇది ఎలాగో 700 ఎలాగో సేమ్ అయిపోయింది. ఈ 20 ఆర్టికల్స్ మీద ఒక 2500 ఎక్స్ట్రా వస్తుంది. రైట్. ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ రైట్ 25, 250 రూపీస్ ఒక్కొక్క దాని మీద. అలాగా 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఈస్
56 plus 9 65 into 100. 00 00 0 0 getting cancelled, right? So 5 times 5 13 times 100 by 13 7 times 7 point something. So అన్ని percentageలో 30 ఉన్నాయి. None of this is the correct answer for this question, right? 7 point something, మళ్ళీ 90 ఉంది, 7.6%, 7.69%, 7.69%, right? Very good, very good. Next, a person purchased n percentage of the total units of items C from the shop in the month. Very good. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి గురించి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటే సి ఇది సీనే కదా 10 600. n పర్సెంటేజ్ అంటే ఈ 10లో n పర్సెంటేజ్, ఆ n వాల్యూ ఎంతో నేను ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మంత్ ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, సో ఫస్ట్ నెక్స్ట్ మంత్ కూడా 10, ఇది ఫస్ట్ మంత్, దాని తర్వాత సెకండ్ మంత్ ఈచ్ ఐటమ్ అంటే 875 రూపీస్ అయింది. అండ్ ద పర్సన్ డిక్రీజెస్ ద కన్సంప్షన్ of item by 1 unit such that their expenses could be increased by only, right? So price consumption మాట్లాడుతున్నారు. Okay, expenditure is equal to price into consumption. Expenditure is equal to price into consumption. Okay, so ఇక్కడ నుంచి consumption is equal to expenditure by price రాసుకోవచ్చు కదా. Okay, consumption first n percentage 50 by 3%. Find the value of n. Very good. Prices already తెలుసు, consumption expenditure by price, overall expenditure okay, number of items, expenditure is equal to price into consumption, right? The next month price of each item is increased by 275. Okay, so prices are in the ratio, first the initial price P1 to P2 is in the ratio 600 875, which means 600 875 అలాగే ఉంచేద్దాం. ఓకే, అలాగే expenditure first to expenditure second, this is increased by 50 by 300, which means 1 by 6. Initial ga 1 by 5 or 1 by 6, 500 by 300, 1 by 6, initial ga 6, ఇప్పుడు 7. Okay, okay, right. ఇప్పుడు consumption of first to consumption of second, this ratio is expenditure 6 by 600 to that of 7 by 875. Very good. ఇక్కడ 100, 7 1 times 7 17, 7 2 times 14, 35, 125. Consumption is in the ratio which is 25, 5 times 4 times 1 part. Difference is 1 part value 1 unit increase అయింది కదా, 1 part value
1 యూనిట్. అలా అయితే ఇనీషియల్ కన్సంప్షన్ అయినా నా n%, ఇనీషియల్ 5 parts consumption, which is 5 units. 5 units is what percentage of total 10 units? 50%. 50%. Option B is the correct answer for this question, right? Very good, very good. So initial price, initial consumption మాట్లాడమంటున్నారు. Consumption in initial is the 5 parts. 1 part value is given as 1 unit difference. So 5 parts would be 5 units, right? Yes. 5 units is a 50% of 10 units. 10 units లో 5 units అంటే 50%, right? Yes. Yes. సో ఒక సెట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ సెట్ మాట్లాడుకుందాం. ఇక్కడ సింపుల్ ఇన్ఫర్మేషన్, ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మిక్సర్ గ్రైండర్ ఫ్రమ్ 5 షాప్స్ ఆర్ గివెన్, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ మిస్సింగ్. వెరీ గుడ్. ఒక్కొక్కటి 200 ఇంక్రిమెంట్. వెరీ గుడ్. ఇన్ షాప్ డి గురించి మాట్లాడుతున్నారు. డిలో కాస్ట్ ప్రైస్ 2500, 600, 700, 800. డి వచ్చేసి కాస్ట్ ప్రైస్ డి 2800. Okay. Marked 40% above and sold at 20% discount. Very good. Selling price, marked price. Marked 40% above. Okay. So 100%, 40% above ante 140, 20% discount ante 28,112. Very good. Very good. If the selling price of the mixer grinder is 50% more than the selling price of mixer D, ఇది D గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ షాప్ ఏ 4200, ఏ కాస్ట్ ప్రైస్ 4200, రైట్. ప్రాఫిట్ పర్సెంటేజ్ మాట్లాడమంటున్నారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. Profit by cost price into 100. Very good. So selling price మాట్లాడితే this is 2800 అయితే ఇంకో 12 times ఇంక్రీజ్ అవుతుంది. 28 12 times 96, 2 times 24 33. Okay, 100%, 12%, 336, which means 2800 plus 300, which is 3100, 3136. దీనికంటే 50% మోర్. ఏ గురించి మాట్లాడితే కాస్ట్ ప్రైస్ ఈజ్ 4200. దీనిలో 50% ఎక్స్ట్రా, 50% వాల్యూ 3136 లో 2 1 time 2, నెక్స్ట్ 11 2 5 times, 13 2 6 times 12, 15868, 3136. రెండింటిని యాడ్ చేస్తే విచ్ ఈస్ 14, 6 plus 10, 5 7 4704. Right. Profit percentage, required percentage is 504 is the profit out of 4200 into 100. 0000 getting cancelled. Right. 20% discount అంటే దీంట్లో 28, 30 సబ్స్ట్రాక్ట్ చేస్తే 110, 112. వెరీ గుడ్, వెరీ గుడ్. 12% ప్రాఫిట్. దానిలో 12% ఆఫ్ 12 times 96, 12 2 times 24, 24 plus 3 33. వెరీ గుడ్.
42 కనుక క్యాన్సిల్ చేస్తే 42 1 time 42 84 12%, exactly 12%. Option C is the correct answer for this question. Very good, very good. Next question. The average cost price of mixer grinder B and E is E cost price తెలియదు, ఓకే, B cost price తెలియదు, అలాగే E cost price తెలియదు. Cost price, selling price, market price. B, E. Total cost price ఇచ్చేసారు. Total cost price is 5,600. Very good. Profit of 20%. Already selling price చెప్తున్నారు, which is 2,800, 2,400. This is 120%. 120% value 2,400 అయితే cost price 2,000. 100%. Right, total 5,600 రావాలి అంటే 3,600 వేయాలి. This is right, ఇది 120%, which is 2,400. Right, very good, very good. Shop E marked 50%, marked the price, marked up the price by 50%. 50% అంటే 5400, 18 ఇంక్రీజ్ చేస్తే, వెరీ గుడ్. దీనిలో 50% అంటే 1800, దాన్ని ఇంక్రీజ్ చేస్తే 5400. అలా అయితే ఈ 4000కి సెల్ చేశారు, ఈ 4000కి సెల్ చేశారు. రైట్, డిస్కౌంట్ పర్సంటేజ్, రిక్వైర్డ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈస్ 1400 is the discount out of 5,400 into 100. Okay, 10% 5.4, 20% which is 10.8, approximately 26%, approximately 26%. 30% అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 5.5 3 times వచ్చేసి 16.17 పాయింట్ సంథింగ్ అవుతుంది. రైట్, సో 14 దగ్గర అయిపోవాలి కాబట్టి 26%, అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ D is the correct answer for this question. Very good. Next question. If shopkeeper C gives a 10% discount on the marked price మీద 10% discount ఇట్టా, which means 90% is the selling price. 90% value is given as right 3,600. అలా మార్కెట్ ప్రైస్ ఏమవుతున్నప్పుడు 10%, 100%, 4 times 4,000 is the market price. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మాట్లాడితే కాస్ట్ ప్రైస్ ఈజ్ గివెన్ యాజ్ 3,200. 3,200. If shop did not give any discount ఇవ్వకపోతే సెల్లింగ్ ప్రైస్ ఇదే అవుతుంది. రైట్, సెల్లింగ్ ప్రైస్ సెకండ్ కండిషన్ లో. Find the profit amount, which is 800 rupees. 800 rupees is the final answer for this question. Very good. Next question. The ratio of cost price of mixer grinder in shop A and the shop F 7:6. 7 parts 4200 అయితే 6 parts వచ్చేసి రైట్ 4200, 7 6 times 6 times 36. Very good. F. And the ratio of selling price of mixer grinder E and F. Okay, F cost price of F ఇది. నెక్స్ట్ E and F. E 4 parts value 4000 అయితే 5 parts value 5000, 3 parts value 3000. Selling price of F. Very good. Find the profit or loss percentage of the F. Required percentage 600 loss out of 3,600 into 100. 1/6. 1/6 అంటే 16.16, 2/3%. రైట్, 1/6 అంటే 16 2/3%.
So none of this is the answer for this question. Very good. Done. Very good. Next question. If the average cost price and the selling price of the mixture grinder of both A and B, right? Find the difference between the profit percentage of A and B. Very good. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆర్టికల్ ఏ ఆర్టికల్ బి ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ తెలుసో చూద్దాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ 4200, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 2400. ఓకే, if the average of A is 4500, ఇక్కడ 300 తగ్గింది కాబట్టి ఆ 300 ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ 2200, ఇక్కడ 200 పెరిగింది కాబట్టి 200 తగ్గిస్తున్నాను, ఇక్కడ 2000. వెరీ గుడ్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ వచ్చేసి 600 ఇస్ ద ప్రాఫిట్. ఏ ప్రాఫిట్ పర్సంటేజ్? ఏ ప్రాఫిట్ పర్సంటేజ్? 6/42, which means 1/7, 14 2/7%. కరెక్ట్. అదే బి ప్రాఫిట్ కనుక మాట్లాడితే which is 400 out of 2000, which means 1/5, 20%. 20 minus 15, 5 point something, 5.72% is the final answer. Required difference is 5.72%. Very good, very good. So here ends the session. Meet you in the next session with some more videos, right? Content కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, right? Meet you in the next session with some more questions. All the best for your exams. Thank you.